హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఒక స్వీట్ రెసిపీ అండి. చాలా హెల్దీ అయిన రాగి లడ్డు ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. సింపుల్ స్టెప్స్తో హెల్దీ అయిన ఈ రాగి లడ్డు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం రండి. చేయడానికి ముందే అన్ని సామాన్ని రెడీగా పెట్టుకోవాలండి. 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. అలానే బాదం పిండి అనేది కూడా మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకోవాలండి. అది వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. పల్లిపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. డేట్స్ వచ్చి ఒక 7-8 తీసుకోండి. కిస్మిస్ వచ్చి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ బాదం పిండి అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. 1/2 కప్ అంతా బాదంని ఎండలో పెట్టేసి మనం మిక్సీకి పల్స్ మోడ్లో పెట్టి రుబ్బుకుంటే మనకు బాదం పిండి అనేది రెడీ అయిపోతుందండి. రాగి పిండిలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. మనం పిల్లల డైట్లో ఏదో ఒక విధంగా మనం రాగిని కూడా వాళ్ళకు అలవాటు చేయాలండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడి అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పల్లిపప్పుని ఫ్రై చేసి తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంత నెయ్యి అనేది యాడ్ చేసి మనం తీసి పెట్టుకున్న కిస్మిస్ని కూడా బబుల్స్ లాగా వచ్చినంత వరకు ఫ్రై చేసి దాన్ని కూడా మనం సెపరేట్గా తీసి పెట్టుకోవాలండి. కిస్మిస్ ఒక హాఫ్ అంతా ఫ్రై అయిన తర్వాత అండి మనం తీసి పెట్టుకున్న డేట్స్ని కూడా ఆ కిస్మిస్తో పాటే వేసేసి మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ కిస్మిస్ అలానే డేట్స్ కూడా నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి వస్తుంది. మనకు ఇలా బల్జీగా రావాలండి. ఆ కిస్మిస్ వీడియోలో ఉన్నట్టు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం సెపరేట్గా తీసి పెట్టుకోవాలండి. నెయ్యి కావాలంటే మళ్ళీ 1 టీ స్పూన్ వేసి మనం రాగి పిండిని ఫ్రై చేయొచ్చు. లేదు కడాయిలో ఉన్న నెయ్యి చాలా అంటే అలానే మనం ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే షాప్లో తీసుకున్న రాగి పిండియే వాడుతున్నానండి. ఇది మనకు మంచి సువాసన రావాలి, సేమ్ టైంలో దాని రంగు కూడా మనకు మారి దొరుకుతుందండి. మనం చేస్తున్న రాగి లడ్డు మంచిగా ఉండాలంటే మనం రాగి పిండిని నిదానంగా ఫ్రై చేయాలండి. ఈ స్టెప్ చాలా కరెక్ట్గా మనం చేసామంటే మనకు లడ్డు అనేది సూపర్గా కుదురుతుందండి. చూడండి, మనకు రాగి పిండి అనేది నిదానంగా ఫ్రై చేస్తే మనకు సూపర్గా ఫ్రై అయి దొరికింది. ఇప్పుడు లాస్ట్గా పొయ్యిని ఆఫ్ చేసేసి మనం తీసి పెట్టుకున్న ఈ బాదం పిండిని కూడా ఈ రాగి పిండితోనే వేసి కలిపేసి ఇది పూర్తిగా చల్లారడానికి వదలాలండి. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని సామాన్ని మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నామండి. ఈ పిండి ఆరిన తర్వాత ఏం చేయాలనేది చూస్తాం రండి. మనం ఈ లడ్డుకు పిండి చేస్తున్నప్పుడు 2 యాలకులు కూడా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ రాగి పిండి వదిలేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నిటినీ మిక్సర్ జార్లో వేసి ఫస్ట్ మనము ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి తీసుకుని రావాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసి మనం మిక్సీలో పల్స్ మోడ్లో పెట్టి మనం తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు అన్ని మిక్స్ అయి దొరికింది. ఇప్పుడు ఈ పౌడర్ని మనము కడాయికి కానీ లేదా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెకి కానీ మార్చుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి జాగ్రీ సిరప్ అనేది ఒక 1/2 కప్పు మనం యూజ్ చేయబోతున్నామండి. అది కొంచెం కొంచెం వేస్తూ ఈ రాగి పిండితో కలుపుతూ రావాలండి. ఈ విధంగా కలుపుతూ వస్తే మనకు లడ్డు చుట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది. సిరప్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెమే వేసి కలుపుకొని రండి. అప్పుడే మనకు లడ్డుకు కావాల్సినంత సిరప్ ఎంతనో అది వేసి మనము కలుపుకోవచ్చు. నాకైతే 1/2 కప్ అంతా సిరప్ అనేది సరిపోయిందండి. ఇప్పుడు ఈ స్పాచులా తీసేసి మనం చేతులతో ఒకసారి మంచిగా కలిపేసి లడ్డూలు చుట్టామంటే మనకు హెల్దీ అయిన రాగి లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనం చేస్తున్న లడ్డులో నెయ్యి కూడా అంత ఎక్కువ వాడలేదండి. 1 టీ స్పూన్ నెయ్యి అనేది వాడినాము. ఆ నెయ్యితోనే మనం నట్స్ని ఫ్రై చేసుకున్నాము, రాగి పిండిని కూడా ఫ్రై చేసుకున్నామండి. అంతే. ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసి మనకు కావాల్సినంత సైజులో లడ్డూలు చుట్టుకోవడమే అండి. ఈ విధంగా చుట్టిన లడ్డుని సర్వింగ్ ప్లేట్కు మార్చుకుంటాం రండి. చాలా ఈజీగా సూపర్గా ఒక హెల్దీ అయిన రాగి లడ్డు రెసిపీ అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ రాగి లడ్డు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు మనం చేసిన ఈ రాగి లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.